హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే డూ ఇట్ బిఫోర్ 30th ఏప్రిల్. ఇంకో 3 రోజులు మాత్రమే మీకు ఈ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. 5,000 పర్ మంత్ జాయిన్ అయ్యే ఆఫర్, రికార్డెడ్ 50,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ 60,000కి జాయిన్ అయ్యే సువర్ణ కోసం ఇంకో 3 days మాత్రమే ఉంది. కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అవ్వవచ్చు వితౌట్ వేస్టింగ్ టైం. అండ్ ఇఫ్ యూఆర్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్ యూ హ్యావ్ ఫ్రీ మెంటర్షిప్. మీకు మెంటర్షిప్ ఫ్రీగా వస్తుంది. జాయిన్ అయ్యేటప్పుడే మేడంని అడగొచ్చు, మీకు మెంటర్ని అసైన్ చేస్తారు. హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి ఆఫ్లైన్లో మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే జాయిన్ కావచ్చు. 1st May నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. వీటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే 70,000, ఈఎంఐ 5,000 ఉంది. 1st May నుంచి ఫీజు పెరుగుతుంది, 1 lakh rupees, ఈఎంఐ 10,000. వైజాగ్కి హైదరాబాద్కి సేమ్ ఫీ. అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇవాళ వచ్చిన ఆర్టికల్ వచ్చేసి నక్సలైట్ అటాక్ సంబంధించి. ఛత్తీస్గఢ్లో దంతేవాడ దగ్గరలో సౌత్ బస్తర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉన్న ఈ నక్సలైట్స్ పోలీసుల పైన దాడి చేశారు. బాంబు పేలుడు జరిగింది, చాలామంది చనిపోయారు. మైండ్లెస్ వైలెన్స్ అనే టైటిల్తో మనకి ఇది కనిపిస్తోంది. మావోయిస్ట్ అటాక్ ఇన్ సౌత్ బస్తర్ ఈజ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద గ్రూప్స్ పొటెన్సీ. సౌత్ బస్తర్ జిల్లాలో మావోయిస్ట్ అటాక్ జరిగింది. ఈ అటాక్ అనేది వాళ్ళ యొక్క పొటెన్సీ, వాళ్ళ కెపాసిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది, చూపిస్తుంది. అంటే వాళ్ళు పూర్తిగా మావోయిస్టులు అణగారిపోయారు, ఇంకా వాళ్ళకి బలమే లేదు అనుకోవడానికి లేదు. దే ఆర్ స్టిల్ పొటెంట్, దే ఆర్ స్టిల్ పవర్ఫుల్ అనే దాన్ని ఈ ఈవెంట్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ మావోయిస్ట్ అటాక్ అనేది మనకి సిగ్నిఫై చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది అని చెప్పొచ్చు. Less than 2 years ago, the Union Home Minister Amit Shah had told leaders and representatives of the various states that the influence of Maoists had reduced from 96 districts in 10 states in 2010 to just 41 by 2021. ఈ 11 సంవత్సరాల్లో 96 డిస్ట్రిక్ట్స్ నుంచి 41 డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గింది అని క్లియర్గా అమిత్ షా చెప్పారు. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితమే చాలా వరకు తగ్గిపోయింది. 96 డిస్ట్రిక్ట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇప్పుడు 41 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పారు ఆయన. క్లోజ్ అబ్జర్వర్స్ ఆఫ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటమ్మ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని మనం ఇన్సర్జెన్సీ అంటాము. హ్యాడ్ వార్న్డ్, దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరూ ఏమని వార్న్ చేశారంటే, డిస్పైట్ ది మావోయిస్ట్ డిక్లైన్, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ తగ్గినప్పటికీ దే వర్ స్టిల్ యాక్టివ్ ఇన్ సౌత్ బస్తర్. ఆంధ్ర ఒడిశా బార్డర్ ఉన్న సౌత్ బస్తర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి అబ్జర్వర్స్ ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు, వార్న్ చేస్తూనే ఉన్నారు. ఆర్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ జార్ఖండ్లో కొన్ని జిల్లాల్లో కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ద కిల్లింగ్ ఆన్ వెడ్నెస్డే రోజు జరిగిన కిల్లింగ్ అనేది ఎవరిని, ఆఫ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ టీమ్ని చంపేశారు. ఆఫ్ ద ఛత్తీస్గఢ్ పోలీస్ ఇన్ ఏ పవర్ఫుల్ ఐఈడి బ్లాస్ట్ ద్వారా వీళ్ళని చంపడం జరిగింది. ఫాలోడ్ బై గన్ ఫైర్, బ్లాస్ట్ చేసి మళ్ళీ వాళ్ళపైన గన్ ఫైర్ కూడా జరిగింది. ఈజ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద థ్రెట్ స్టిల్ పోజ్డ్ బై మావోయిస్ ఇన్ ద సౌత్ బస్తర్ రీజన్. ఈ రీజన్లో వాళ్ళు ఇంకా ఎంత థ్రెట్ని పోజ్ చేస్తున్నారు అన్నదానికి ఇదొక రిఫ్లెక్షన్. వాళ్ళు ఇంకా పవర్ఫుల్గానే ఉన్నారు, తీసి పారేయడానికి లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ద ఫ్యాక్ట్ దట్ దీస్ 10 personnel వర్ రిటర్నింగ్ ఫ్రమ్ ఏ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్. చూడండి, ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు, కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే దాన్ని కౌంటర్ చేసే ఒక ఆపరేషన్ చేసి తిరిగి వస్తున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని వీళ్ళు చంపారు అంటే ఇట్ లుక్స్ లైక్ దే హెడ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ దే హెడ్ కండక్టెడ్ ఆఫ్టర్ ఎ టిప్ ఆఫ్ ఇండికేట్స్ దట్ ద మావోయిస్ట్ అటాక్స్ కుడ్ హ్యావ్ బీన్ ఎ ట్రాప్ అండ్ పాయింట్స్ టు ఏ పాసిబుల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. సో బేసిక్గా ఈ పోలీసులు అందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడో మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి వీళ్ళకి టిప్ వచ్చిందంటే, టిప్ వస్తే వాళ్ళని పట్టుకోవడానికి కోసం దేనికోసం వెళ్ళారు. తిరిగి వస్తుండగా వీళ్ళ మీద అటాక్ జరిగి వీళ్ళు చనిపోయారు. అంటే ఆ టిప్ ఇవ్వడం అనేది కూడా వీళ్ళ యొక్క ట్రాప్ అయ్యి ఉండొచ్చు కదా, అంటే అది ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కింద తీసుకోవచ్చు అని చెప్పేసి ఇట్ కుడ్ బి ఏ పాసిబుల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. అంటే అది ఫేకా నిజమా అనేది తెలుసుకోకుండా వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళ బిగించిన ఉచ్చులో చిక్కుకుపోయారు అన్నట్టుగా మనం చెప్పొచ్చు. With the Maoists known to ramp up attacks on security forces before the onset of the monsoon season, the killing suggests a failure in anticipating such an attack. జనరల్గా మాన్సూన్ సీజన్ రావడానికి ముందు అటాక్స్ అనేవి వాళ్ళు పెంచుతారు. ప్రతి ఇయర్ కూడా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఈసారి కూడా అలాగే జరిగింది. అంటే వాళ్ళు చేస్తారు అనేదాన్ని మన వాళ్ళు యాంటిసిపేట్ చేయలేకపోయారు, ఊహించలేకపోయారు. ఇది ఒక ఫెయిల్యూర్ కింద మనం తీసుకోవాలి.
ఓకేనా, యాంటిసిపేట్ చేయాలి. ఎక్కడ శత్రువు ఎప్పుడు ఏ రకంగా అటాక్ చేస్తారనేది యాంటిసిపేట్ చేయడంలో ఫెయిల్యూర్ జరిగినట్టుగా మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ద గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ ది ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఇన్కంబెంట్ అపాన్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ పైన ఉన్న బృహత్తర బాధ్యత. ఇంకంబెంట్ అపాన్, మామూలుగా ఇంకంబెంట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నట్టు. ద ఇంకంబెంట్ గవర్నమెంట్ అన్నారనుకోండి, అధికారంలో ఉన్న ప్రభుత్వం అని అర్థం. ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్, ప్రజెంట్ అధికారంలో ఉన్న చీఫ్ మినిస్టర్ అని. అదే ఇన్కంబెంట్ అపాన్ అన్నారనుకోండి, ఇట్ ఈస్ నెససరీ యాజ్ ఎ డ్యూటీ అని అర్థం. అంటే ఇది ప్రభుత్వం యొక్క బృహత్తర బాధ్యత, తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇన్కంబెంట్ అపాన్ కలిపితే ఫ్రేజల్ వర్బ్, ఓన్లీ ఇన్కంబెంట్ తీసుకుంటే యాడ్జెక్టివ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ ది, ఇది ఫ్రేజల్ వర్బ్ కాదులండి, మనకి టు ఇన్వెస్టిగేట్ ది ఇన్సిడెంట్, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది అని అర్థం. ప్లగ్ సెక్యూరిటీ లూప్ హోల్స్, సెక్యూరిటీ లూప్ హోల్స్ని ప్లగ్ చేయాలి. ఫైండ్ అవుట్ మావోయిస్ట్ క్యాడర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అటాక్, ఈ అటాక్కి కారణమైన మావోయిస్ట్ క్యాడర్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ టు బ్రింగ్ దెమ్ టు జస్టిస్, వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడేలాగా చూడాలి. బట్ ఇట్ ఈస్ ఎ టాస్క్ దట్ ఈస్ ఈజియర్ సెడ్ దెన్ డన్. మరి ఇది చెప్పడం ఈజీయే, కానీ చేయడమే చాలా కష్టం. యాజ్ దిస్ ఈజ్ ఎ టఫ్ టెరైన్, ఎందుకంటే ఆ రీజియన్ అనేది టఫ్ టెరైన్, మన ఫ్లాట్గా ఉండేది కాదు, కొండలు గుట్టలు అన్నీ ఉండే టెరైన్. ఇన్ ఏ రీజియన్ విచ్ కుడ్ బి ద లాస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద మావోయిస్ట్, మావోయిస్ట్ యొక్క చివరి స్ట్రాంగ్ హోల్డ్, అంటే వాళ్ళకి పట్టు ఉన్న ప్లేస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. The inability of the Maoists to graduate beyond a violent guerrilla-based movement that utilizes the remote and inaccessible forested terrain of central India and home to tribal communities is largely because of their incoherent and outdated ideology that has found few takers even among the most marginalized of communities. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి? మావోయిస్టులు యొక్క ఇనబిలిటీ, ఏ విషయంలో ఇనబిలిటీ? టు గ్రాడ్యుయేట్ బియాండ్ ఏ వైలెంట్ గెరిల్లా బేస్డ్ మూమెంట్. మావోయిస్ట్ మూమెంట్ అనేది హింసాత్మకమైన గెరిల్లా బేస్డ్ మూమెంట్గానే ఉండిపోయింది. గెరిల్లా బేస్డ్ మూమెంట్ అంటే అర్థం ఏంటమ్మా? సర్ప్రైజ్ అటాక్స్ అనమాట. కొండల్లోంచి గొట్టల్లోంచి చూడండి. దట్ యూటిలైజెస్ రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్, అందరూ యాక్సెస్ చేయలేని దూరంగా ఉన్న ఫారెస్టెడ్ టెరైన్, అడవులతో నిండిన టెరైన్, ఆ ఏరియాస్లో పోలీసులు కానీ వేరే వాళ్ళు కానీ నార్మల్గా అక్కడ చేరుకోవడమే కష్టం అనుకునే ఏరియాస్లో ఉండి దానిపైన పూర్తిగా గ్రిప్ తెచ్చుకొని ఎవరన్నా వస్తే వాళ్ళపైన సర్ప్రైజ్ అటాక్స్ చేస్తూ స్టోరీ నడుపుతున్నారు. అక్కడే ఆగిపోయింది మావోయిస్ట్ మూమెంట్. అంతకు మించి వాళ్ళు వెళ్ళలేకపోయారు. దే కుడెంట్ గ్రాడ్యుయేట్ బియాండ్ దట్, దానికి మించి ముందుకు వెళ్ళలేకపోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇన్కోహరెంట్ అండ్ అవుట్డేటెడ్ ఐడియాలజీ అనేది అవుట్డేటెడ్, ఎప్పటిదో పాత చింతకాయ పచ్చడి కాంటి సిద్ధాంతాలను పట్టుకుని ఈరోజుకి వేలాడుతున్నారు. మోడర్న్ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీ ఎలాగూ యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ రూరల్లో ఉన్న ప్రజలు కూడా మావోయిస్ట్ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ ట్రైబల్ కమ్యూనిటీస్లో కూడా, అంటే వీళ్ళకి దగ్గరగా ఉండే ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వీళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. మోస్ట్ మార్జినలైజ్డ్ అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటీలో భాగం కాని వాళ్ళు మార్జినలైజ్డ్ అంటాం. ఇప్పుడు మార్జిన్స్ ఎక్కడుంటాయమ్మా? ఒక బుక్లో మార్జిన్స్ ఎక్కడుంటాయి? ఎడ్జ్లు కదా. ఇదేంటి? సెంటర్, మధ్యలోదే. అలాగే సొసైటీలో అన్ని నిర్ణయాలు, ఓటింగ్ తీసుకోండి, ఏదైనా నిర్ణయాలు తీసుకోండి, అన్ని విషయాల్లో డిస్కషన్స్ తీసుకోండి, అన్నింటిలో ఎందులోనూ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేని వాళ్ళని మనం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటాం. పీపుల్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీస్. చిన్న ఎగ్జాంపుల్, ఒక పల్లెటూరులో అమ్మవారి పండుగలు ఎప్పుడు చేసుకుందాము, లేదా పండగ ఎప్పుడు చేసుకుందాము, ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాము, ఇలాంటి డిస్కషన్ జరిగినప్పుడు కొందరిని కనీసం సంప్రదించరు. ఊర్లో వాళ్ళే, కానీ వాళ్ళతో డిస్కస్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మాల, మాదిగ, ఈ కాస్ట్ సంబంధించిన వాళ్ళని అసలు సంప్రదించరు, వాళ్ళకి ఊరు దూరంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనం ఏమంటాం? మార్జినలైజ్డ్ కమ్యూనిటీ. దే ఆర్ మార్జినలైజ్డ్. మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేకుండా ఉన్న వాళ్ళందరూ మార్జినలైజ్డ్. అలాగే ట్రైబల్ కమ్యూనిటీస్లో కూడా మోస్ట్ మార్జినలైజ్డ్ వాళ్ళు కూడా, అంటే ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న విషయాలపైన అవగాహన లేకుండా దూరంగా డిస్కనెక్టెడ్గా ఉన్న వాళ్ళు కూడా మావోయిస్ట్ని పూర్తిగా సపోర్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. డిలిజెంట్ సెక్యూరిటీ యాక్షన్స్. డిలిజెంట్ అంటే డన్ విత్ కేర్ఫుల్ థాట్, కేర్ఫుల్గా, వాచ్ఫుల్గా, జాగ్రత్తగా ఆలోచించేసే వాటిని డిలిజెంట్ యాక్టివిటీస్ అంటాం. హ్యావ్ సర్టన్లీ కర్బ్డ్ దేర్ ప్రెజెన్స్. కర్బ్ అంటే కట్ డౌన్ చేయడం. అవుట్ సైడ్ దేర్ స్ట్రాంగ్ హోల్డ్,
వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే మనకి సౌత్ బస్తర్ ఉందో అక్కడ జార్ఖండ్లోని కొన్ని జిల్లాలకు మించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వెళ్లకుండా ప్రభుత్వం తీసుకున్న రకరకాల సెక్యూరిటీ యాక్షన్స్ అనేవి హెల్ప్ చేసాయి. ఈవెన్ యాజ్ ద రెస్పాన్సివ్నెస్ అండ్ పెనిట్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఇన్ టు ఏరియాస్ వేర్ గవర్నమెంటల్ స్వే వాజ్ హిథెర్టు అబ్సెంట్. హిథెర్టు అంటే అంటిల్ నౌ, ఎప్పటి వరకు ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా లేని ఏరియాస్లో కూడా, అంటే ప్రభుత్వంతో కనెక్ట్ అవ్వకుండా డిస్కనెక్టెడ్గా ఉన్న ట్రైబల్స్ ఉన్న ఏరియాల్లో కూడా వీళ్ళని మనం అదుపు చేయగలిగాము. Yet it is not just the terrain and topography that have acted as the obstacles in defeating the Maoists in South Bastar. అయితే సౌత్ బస్తర్ రీజియన్లో వీళ్ళని మనం ప్రభుత్వం డిఫీట్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే ఓన్లీ టెరైన్ అండ్ టోపోగ్రఫీ మాత్రమే కాదు. టెరైన్ అంటే ఆ ఏరియా యొక్క అప్స్ డౌన్స్, కొండలు గుట్టలు, ఈ మొత్తం దాన్ని మనం టెరైన్ అండ్ టోపోగ్రఫీ అని చెప్పేసి మనం అనొచ్చు. అంటే దాని యొక్క రూపురేఖలు అన్నట్టు. ఓకేనా? అరేంజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫీచర్స్ అనమాట, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఏరియా అని చెప్పి మనం అనొచ్చు అనమాట. అయితే అది ఒకటే రీజన్ కాదు సౌత్ బస్తర్లో వాళ్ళు డిఫీట్ చేయలేకపోవడానికి. ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటది? ద ఏలినేషన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ట్రైబల్స్ కాట్ ఇన్ ది క్రాస్ ఫైర్ బిట్వీన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ది మావోయిస్ట్. ఈ ట్రైబల్స్లో ఒక సెక్షన్, ఒక గ్రూప్ ఆఫ్ ఈ ట్రైబల్స్ దేవర్ ఏలినేటెడ్, అంటే ప్రభుత్వం వాళ్ళని అందుకోలేకపోయి. ఏలినేట్ అంటే సెపరేట్ అయిపోయారు, ఐసోలేట్ అయిపోయారు, మనకి దూరంగా జరిగిపోయారు. అంటే ప్రభుత్వానికి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా దూరం అయిపోయారనమాట. వాళ్ళు దేవర్ కాట్ ఇన్ ది క్రాస్ ఫైర్ బిట్వీన్, ఒకవైపు సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంకోవైపు మావోయిస్టుల మధ్య చిక్కుకున్న వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా లేని పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇట్ హెస్ అలౌడ్ ది మావోయిస్ట్ టు ట్యాప్ ఇన్ టు డిస్కంటెంట్. వాళ్ళు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని మావోయిస్టులు క్యాష్ చేసుకున్నారు అండ్ టు రిటైన్ ప్రెజెన్స్ ఇన్ ద ఏరియా. సో దాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్తో వాళ్ళు అక్కడే ఇంకా కొనసాగగలుగుతున్నారు. అంటే టెరైన్, టోపోగ్రఫీ మాత్రమే కాదు, అక్కడ ప్రజల నమ్మకాన్ని పొందడంలో ప్రభుత్వం విఫలం అవ్వడం వల్ల కూడా మావోయిస్టులు ఇంకా అక్కడ కొనసాగగలుగుతున్నారని కనిపిస్తుంది ఇక్కడ. ఇన్ ద ఇయర్స్ ఆఫ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ, తిరుగుబాటుకి వ్యతిరేకంగా జరిగిన చాలా కార్యక్రమాలు ఆ సంవత్సరాల్లో హార్డ్ ఎడ్జ్డ్ స్ట్రాటజీస్ ఆఫ్ క్రియేటింగ్ వెడ్జెస్ అమాంగ్ ది ట్రైబల్ పీపుల్. ఇన్సర్జెన్సీని అణిచివేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా కొన్నిసార్లు ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీస్లోనే ప్రభుత్వం వెడ్జెస్ క్రియేట్ చేసింది. అంటే వాళ్ళని విడగొట్టింది. కొంతమంది అటు, కొంతమంది ఇటు ఉంటే వాళ్ళని గ్రూపులుగా విడగొట్టి, కొంతమంది మనకి సపోర్ట్గా, కొంతమందికి ట్రైబల్కి మావోయిస్ట్కి సపోర్ట్గా ఉన్నట్టుగా గ్రూపిజం వచ్చేలాగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని స్ట్రాటజీస్. హార్డ్ ఎడ్జ్డ్ అంటే అన్కాంప్రమైజింగ్, అంటే మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందో అన్న ఆలోచన లేకుండా ఎలాగైనా ఓడించాలని మొండిగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని స్ట్రాటజీల వల్ల ఇట్లా గ్యాప్స్ కూడా వచ్చేసాయి. ట్రైబల్ పాపులేషన్ మధ్యలో వెడ్జెస్ కూడా క్రియేట్ అయిపోయాయి. టు డిఫీట్ ద మావోయిస్ట్ హ్యావ్ బీన్ కౌంటర్ ప్రొడక్టివ్. వాళ్ళని డిఫీట్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హార్డ్ ఎడ్జ్డ్ స్ట్రాటజీస్ కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యాయి. అంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అవ్వడం, మంచికి ట్రై చేస్తే చెడు జరిగింది అనుకోండి, దాన్ని కౌంటర్ ప్రొడక్టివ్ అని చెప్పి మనం అంటాం. ద గవర్నమెంట్ మస్ట్ కంటిన్యూ టు ట్రై టు విన్ ది సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ సౌత్ బస్తర్. గవర్నమెంట్ ఏం చేయాలి? సౌత్ బస్తర్లో ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క కాన్ఫిడెన్స్ని, సపోర్ట్ని పొందడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉండాలి. యాజ్ దట్ ఈస్ ద షూరెస్ట్ వే ఆఫ్ డిఫీటింగ్. అంటే మనకి ప్రజల సహకారం లేకుండా మనం మావోయిస్టుని ఎదుర్కోలేము. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, టిప్స్ కావాలన్న విషయాలు తెలియాలన్నా అక్కడున్న ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మాలి. ప్రభుత్వాన్ని నమ్మితేనే మనకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం వాళ్ళకి కలగాలి. అది కలిగేలాగా ప్రభుత్వం, అక్కడున్న సెక్యూరిటీ ఫోర్సెస్, పోలీసులు ప్రవర్తించాలి. అలా వాళ్ళ సపోర్ట్ని, కాన్ఫిడెన్స్ని, అంటే నమ్మకాన్ని పొందినప్పుడే మనం మావోయిస్ట్ మూమెంట్ని డిఫీట్ చేయగలుగుతాము. అంతేగాని సాయుధ పోరాటంతో మాత్రమే డిఫీట్ చేయాలనుకుంటే కుదరదు. ఎనీ మిలిటరీ యాక్షన్ దట్ ఈస్ హేస్టీలీ పుట్ టుగెదర్ ఫర్ రెట్రిబ్యూషన్, ప్రతీకారం కోసం. రెట్రిబ్యూషన్ అంటే అన్ యాక్ట్ దట్ ఈస్ డన్ యాజ్ ఏ రివెంజ్, ప్రతీకారం కోసం చేసే చర్యని రెట్రిబ్యూషన్ అంటాం. వాళ్ళు మనం పోలీసుని చంపారు, మనం గాజులు దొరుకుని కూర్చుంటామా అని చెప్పి కోపంగా చేసే మిలిటెంట్ యాక్షన్ అనేది అండ్ విచ్ కుడ్ టార్గెట్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కోపంలో మనకి తెలియకుండా అక్కడున్న ట్రైబల్స్ని టార్గెట్ చేస్తారు. ఈ ట్రైబల్స్ వాళ్ళకి రక్షిస్తున్నారని చెప్పేసి వాళ్ళని కొట్టేయడం, జైల్లో పెట్టడం, హింసించడం, వాళ్ళని నరికేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కోపంలో. మా పోలీసుని చంపుతారని. దీనివల్ల ఏమవుతారు? ఆ ట్రైబల్స్ ఇంకా ఎలినేట్ అయిపోతారు, ప్రభుత్వానికి ఇంకా దూరం అయిపోతారు. ఎంత దూరం అయితే మావోయిస్టులకి అంత అడ్వాంటేజ్. వాళ్ళలో ఉన్న అసంతృప్తిని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, ప్రభుత్వాన్ని ఇంకా గడగడలాడించే పరిస్థితులు వస్తాయి. అండ్ దట్ కుడ్ టార్గెట్ ఇన్నోసెంట్ ట్రైబల్స్ని టార్గెట్ చేసేలాగా ప్రభుత్వం ఏమైనా తెలియకుండా వాళ్ళని టార్గెట్ చేస్తూ మధ్యలో వస్తే వీళ్ళని కూడా లేపేస్తాం, జైల్లో పెట్టేస్తాం అన్నట్టు హార్ష్గా వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ ఓన్లీ ఎగ్జాస్పరేట్ ది ప్రాబ్లం. అది ప్రాబ్లమ్ని పెద్ద చేస్తుంది కానీ తగ్గించదు. సమస్యని ఇంకా పెద్ద చేసే పరిస్థితికి దారితీస్తుంది. కీప్ దట్ ఇన్ మైండ్.
సో హైదరాబాద్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ సువర్ణ అవకాశం. 1st May నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను స్వయంగా వచ్చి ఎకానమీ క్లాస్ ఒక డీల్ చేస్తాను. మనకి ఎల్లుండిలోగా జాయిన్ అయితే 70,000, 1st May నుంచి 1 lakh. కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. టేక్ కేర్, బాయ్.